వెల్కమ్ టు జీనీ న్యూస్. నేను మీ మౌనిక. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ప్రారంభించనున్న నారా భువనేశ్వరి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్న భువనేశ్వరి. తెలంగాణ ఏపీ రాజకీయాలపై తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. 2 రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతుందని మండిపాటు. ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా. అసంతృప్తి నేతలతో విడివిడిగా భేటీ కానున్న అమిత్ షా. రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారన్న ఏలూరు సాంబశివరావు. 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 అప్లోడ్ చేశారని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న నిజం గెలవాలి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి ఫోటోలతో కూడిన థీమ్ను తీర్చిదిద్దారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. 5వ తేదీ చంద్రగిరిలో కార్యక్రమం మొదలవుతుంది. మొదట తెల్లవారితో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా ప్రాణాలు పోయినటువంటి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం, తర్వాత సాయంత్రం మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే అంటే 26వ తేదీ తిరుపతి నియోజకవర్గంలో పొద్దున ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఆటో డ్రైవర్స్ తో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉండబోతోంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా నిరసన చెప్పినటువంటి, అదే విధంగా ఆ రోజు అక్రమంగా జైల్లో కూడా కొంతమంది నిర్బంధించారు, వారితో ఇంటరాక్షన్ అయ్యేటువంటి కార్యక్రమం కూడా ఉండబోతోంది. సాయంత్రం మహిళలతో ఒక సమావేశం నిర్వహించబోతున్నాం ఇక్కడ తిరుపతి పట్టణంలో. 27వ తేదీ కాళహస్తిలో కార్యక్రమం యథావిధిగా ఈ రోజు ఇక్కడ ఏం చేశామో మిగతా నియోజకవర్గాల్లో అదే విధంగా అక్కడ కూడా మహిళలతో కూడా ఇంటరాక్షన్ ఉండేటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. తర్వాత ఆ రోజు సాయంత్రం ఆమె తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో దారుణమైన రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రతీకారాలకు పాల్పడలేదని చెప్పారు. ప్రతిపక్షాలను బెదిరించి ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. తెలంగాణలో సుస్థిరమైన పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పారు. మనోరు తీసుకొస్తే వాళ్ళు ఏం దురాఘాతానికి పాల్పడతారనేటటువంటి భయాన్ని ఈరోజు ప్రజాప్రతినిధులు కల్పించారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అధికార పార్టీ మీద నిందలు మోపేదానికంటే ఆ పార్టీకి, ప్రభుత్వానికి కంట్రోల్ లేదు, శాసనసభ్యులను నియంత్రించే శక్తి లేదు, అధికారుల్ని అదుపులో పెట్టేటటువంటి అవకాశం లేదు, ప్రజల యొక్క కార్యక్రమాలు చూసి చేసేటటువంటి శక్తి లేదు. ఎవళ్ళ దోపిడీలో వాళ్లే ఉండి కింద నుంచి పైదాకా తెలంగాణను సాధించుకున్నటువంటి ఫలితం ఈనాడు కొద్దిమంది ప్రజాప్రతినిధుల చేతుల్లోకి పోవటం నాకు ఇష్టం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. దేశ ప్రజలకు ఉన్నటువంటి అనుబంధాన్ని మనం ఈసారి తెలంగాణ ఆమెగారు పాపం ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఈ దేశ కోడలుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని 60 సంవత్సరాల కోరికలు తీర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. అది అవినీతి పరుల చేతుల్లోనో, అరాచకుల చేతుల్లోనో, అర్భకుల చేతుల్లోనో ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంటే తెలంగాణలో పుట్టినటువంటి మనం, ఈ అరాచకాలు చూస్తున్నటువంటి మనం వాటికి అడ్డుకట్ట వేయకపోతే మన బతుకు కూడా అన్యాయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. సంపాదించుకోండి, సుఖంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీరు ఈత కొట్టి ఇంకా ఆరోగ్యంగా ఉండండి. నాకు భగవంతుడు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా చిన్నతనంలోనే అవకాశం ఇచ్చారు. వాటికి మూలం మా కాశీ గారు. ఆ రోజుల్లో 83లోనే ఆ రోజు శాసనసభ్యుల్ని ఎవరిని చూసినా, మంచికంటి గారిని చూసినా, రజబలి గారిని చూసినా
వేరే ఎమ్మెల్యేలు ఎవరిని చూసినా రజవల్లి గారు అక్కడ పాపట్పల్లిలో ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగేవాడు. మంచుగంటి గారు కూడా రిక్షాలో ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు. అదేవిధంగా కాశీ గారు ఎక్కడన్నా మా ఏరియాలో పెళ్లిళ్ళు జరిగితే ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ రోడ్డు మీద దిగి ఎవరికైనా మాస్టర్లకు ఫోన్ చేసి, ఆయనకి పంతులు అందరూ సావాసం కాబట్టి ఆ ఊరు మాస్టర్కి ఫోన్ చేసి మోటార్ సైకిల్ ఏదో ఒకటి తెప్పించుకొని పెళ్లికి వచ్చేవారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని వినతి పత్రంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల పైన, బేవరేజ్ కార్పొరేషన్ వంటి సంస్థల పైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, చేసిన అప్పులు, 10.77 లక్షల కోట్ల అంశాలు మీ దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు. నేటికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే ఉందన్నారు. ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురంధేశ్వరి పేర్కొన్నారు. పార్లమెంట్లో ఇచ్చిన ఈ సమాధానాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా, వాలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బతినే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని రకాల సావనీర్ గ్యారంటీలను, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశామని పురంధేశ్వరి పేర్కొన్నారు. అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న నూతన ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టన జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్పంచ్ చాలక్ మోహన్ భగవత్ ప్రకటించారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని దేశంలోని వివిధ ప్రదేశాల్లో కూడా జరుపుకోవాలని ఆయన తెలిపారు. భారతదేశంలోని విద్యను, సంస్కృతిని నాశనం చేయడానికి సాంస్కృతిక మార్కిస్టులు, స్వార్థపర శక్తులు మీడియా బోధనాసారాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధ్వంసకర శక్తులు తమను తాము జాగృతిక శక్తులుగా అభివర్ణించుకుంటూ గొప్ప లక్ష్యాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయని, కానీ వాటి అసలు లక్ష్యాలు ప్రపంచంలో అస్థిరతను సృష్టించడమేనని ఆయన అన్నారు. సమాజంలోని సామరస్యతను దెబ్బతీసి ఘర్షణలు సృష్టించడమే ఈ సాంస్కృతిక మార్కిస్టులు అసలు లక్ష్యమని ఆయన ఆరోపించారు. रामलिंगम वल्ललार जी, उन्होंने अपने जवानी से ही स्वतंत्रता की अलग समाज में जगाना प्रारंभ किया. उन्होंने कहा कि हमारे देश में जो दरिद्रता दिख रही, भूखे लोग दिख रहे, वो अंग्रेजों के गुलामी के प्रतीक है और उसका उपाय मैं करूंगा. तो उन्होंने पहले अन्नदान प्रारंभ किया. उस समय तमिलनाडु में जो चूल्हा उन्होंने अन्नदान के लिए जलाया वो आज भी जल रहा है और वहां अन्नदान कार्यक्रम चल रहा है. आध्यात्मिक सांस्कृतिक जागृति के आधार पर सामाजिक समता और स्वतंत्रता का संदेश देने वाले वल्ललार जी की भी 200वां वर्ष अभी संपन्न हुआ, अक्टूबर में पूरा किया. इन सब महापुरुषों के द्वारा हमको ये संदेश मिलते हैं सामाजिक समरसता के, स्व के गौरव के, अपने परंपरा के, दुनिया को देने के लिए हमारे पास क्या क्या है उसके. जैसे हमारे प्रमुख अतिथि जी ने उल्लेख किया, हमारे हर बात में हमारा स्व है, संगीत में है, अन्न में है, सारी बातों में है. उसको दुनिया को देने का समय आ गया है और इसलिए उस स्व का गौरव धारण करके स्व के आधार पर देश का एक यशस्वी जीवन खड़ा करके बताना संपूर्ण दुनिया को. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ మినహా మిగతా పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే దాదాపు సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రెండో జాబితా రానుంది. మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంతమంది ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారితో అమిత్ షా భేటీ అయ్యి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. तीनों क्षेत्रों के लिए बहुत महत्वपूर्ण कार्यक्रम में मेरे साथ मंच पर उपस्थित केंद्रीय वाणिज्य और उद्योग मंत्री श्रीमान पीयूष गोयल जी, श्री BL वर्मा जी, सहकारिता सचिव श्री ज्ञानेश कुमार जी, अध्यक्ष राष्ट्रीय सहकारी निर्यात लिमिटेड श्री पंकज कुमार बंसल जी और आज मेरे सामने बैठे हुए देश भर के सहकारिता क्षेत्र से जुड़े हुए कोऑपरेटिव क्षेत्र को आगे बढ़ाते हुए प्यारे बंधु भगिनी और मेरे किसान भाई बहन, आप सभी को आज मैं बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं। आज नवमी का दिन है। महानवमी एक प्रकार से असत्य पर सत्य के विजय के लिए आयुध के पूजन का दिन होता है और हमारे शास्त्रों के अंदर महानवमी के दिन को ऐसा माना जाता है कि इसमें कोई मुहूर्त देखने की जरूरत नहीं है, पूरा दिन ही शुभ होता है। ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాదారులతో 2 రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నిజరూప అలంకరంలో బ్రహ్మరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామి అమ్మవార్లను నందివాహనంపై ఊరేగించనున్నారు. అమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవంలో ఉత్సవాలు ముగియనున్నాయి. రోజు ఈరోజు ఇప్పటి వరకు 9 రోజులు ఎంతో ఘనంగా వైభవాత్మకంగా బ్రహ్మోత్సవాలలో టైప్లోనే ఇక్కడ మనం అమ్మవారి శరన్నవరాత్రులు కూడా మనం ఎంతో వైభవాత్మకంగా చేసుకున్నాము. ఈరోజు చివరైన రోజు 2 అవతారాలు మహిషాసుర మర్దిని దేవి అలాగే రాజరాజేశ్వరి దేవి, అదేవిధంగా ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని నగరోత్సవంలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు తీసుకొచ్చి మనం అమ్మవారిది హంసవాహనం మీద పెట్టి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం కొనసాగించాం. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో అమ్మవారు అయ్యవారు ఇప్పుడు వెళ్ళి యాత్రలో విహారించడం జరిగింది. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా తెప్పోత్సవ కార్యక్రమం లేదు. ఇప్పుడు తెప్పోత్సవ కార్యక్రమం పెట్టడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఎంతో భక్తులందరికీ కూడా చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకొని సామాన్య భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం చేయించినందుకు మాకు ఎంతో ఆనందకరంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్రిటన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై ప్రసంగించాలి అంటూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం కవితను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ఈ నెల 30న జరగనుంది. ఈ కార్యక్రమంలో కవిత తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం చేయనున్నారు. మరోవైపు ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత లండన్లో పర్యటించారు. That India has passed a revolutionary bill which we are hoping that will bring many more women into the parliament. Today, of course, the number is at 78. With the passage of the bill, we are hoping that 181 more women will join the parliament. We are the world's largest democracy, and if we were to leave half of our population at home, it was certainly not going to help our country. And we realize that, all the parties realize that, all of the leadership realize that. So that is how I believe this bill became a reality. And in fact, it's very interesting to know
a little bit about the background towards this bill. While the constitution was being created in the 1950s after the British left us in 1947, during the 1950 constitutional debates, many women leaders like Sarojini Naidu, many of them in fact said we don't need quota for women. You know, we fought shoulder to shoulder with you during the independence movement, and we will survive in the political arena, and we will come into the parliaments and assemblies. So they refused to have quotas because the quotas for the marginalized sections like scheduled caste, scheduled tribes was discussed, and it became a part of Indian constitution in 1950 when we enacted the constitution. So women then were so confident because they were a part of the Indian independence movement. So they refused. They said we don't need quotas. రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు భారీ సంఖ్యలో తొలగించే కుట్ర జరుగుతుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 25,000 ఓట్లు తొలగించే కుట్రను రూపకల్పన చేశారని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వారం రోజుల్లోనే ఈ కుట్ర ప్రారంభం అయిందని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం మీద 2.45 లక్షల ఓట్లు తొలగింపునకు ఫామ్ 7 దరఖాస్తు అప్లోడ్ చేశారని వివరించారు. దాంతోపాటు కొత్త ఓట్లను చేర్చడం కోసం 1.20 లక్షల ఫామ్ 6 దరఖాస్తులను అప్లోడ్ చేశారని తెలిపారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడం, అదే సమయంలో వైసీపీ మద్దతుదారులకు 4-5 చోట్ల ఓటు హక్కు కల్పించేలా దరఖాస్తులు చేయడం వెనుక ఫేక్ సిమ్ కార్డు రాకెట్ ఉందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. అని ఎన్నిసార్లు పదే పదే ఎన్నికల సంఘానికి చెప్పినప్పటికీ, ఆ ఎన్నికల సంఘంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీని మీద గౌరవ హైకోర్టుకి దీని మీద మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే హైకోర్టు భారత ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి కింద స్థాయిలో ఉండే బిఎల్ఓల వరకు దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా కోర్టుకు సబ్మిట్ చేయండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కంటి తుడుపు చర్యలు తీసుకోవడం అధికారులు మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఒక 16-17 మంది మీద ఈ ఫామ్ 7 ఎవరైతే పెట్టారో అక్రమంగా వారందరి మీద కూడా ఐపీసీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది. ఒక 6-7 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. కానీ వాస్తవంగా 189 మంది ఇందులో కుట్రలో భాగస్వాములయ్యారు. వీరికి సహాయ సహకారాలు అందిస్తూ దాదాపు 1200-1300 మంది ఈ యొక్క ఓటీపీలు షేర్ చేసిన వాళ్ళల్లో వారు కూడా ఉన్నారు. ఒక సమగ్రమైన విచారణ లేకుండా కంటి తుడుపు చర్యగా కోర్టుల్ని తప్పుదారి పట్టించే విధంగా, లేకపోతే భారత ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే విధంగా అధికారులు యాక్ట్ చేయటం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా ఈ ఎవరైతే ఫామ్ 7 పెట్టారో వారి మీద కేసు పెట్టడమే కాకుండా ఒక 12 మంది బిఎల్ఓల మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్లో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా కొంతమంది పోలీసులు మార్టూరు, ఎద్దనపూడి, పర్చూరు మండలాలకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు, అలాగే మార్టూరు సర్కిల్ ఇన్స్పెక్టర్, వీరందరూ కూడా ఈ ఫామ్ 7లని పెట్టే దాంట్లో బిఎల్ఓలను ఒత్తిడి చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో మేము భారత ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీజీపీ కసిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఖండించారు. డీజీపీ కసిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై ఈ నెల 21వ తేదీ డీజీపీకి లేఖ రాశామన్నారు. నారా భువనేశ్వరి యాత్రకు సెక్యూరిటీ కల్పించాలి అని లేఖలో పేర్కొన్నామన్నారు. డీజీపీ మాత్రం యాత్ర గురించి తెలియదు అని చెప్పడం సిగ్గుచేటన్నారు. డీజీపీకి వచ్చే లేఖలు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘనలో ఏపీ బీహార్లా మారిందని మండిపడ్డారు. నారా భువనేశ్వరి యాత్రకు రక్షణ కల్పించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఏ రోజు కూడా ప్రజల్లోకి ఈ రకంగా రాలేదామె. తన భర్తకు అన్యాయం జరిగింది, తప్పుడు కేసు పనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. 45-46 రోజులుగా పెట్టారు. ప్రజలారా, మీరు నిజాన్ని గెలిపించండి, నిజం గెలవాలన్న ఒక
సంకల్పంతో ఆమె ప్రజల ముందుకు వస్తున్నారు కనుక దయచేసి అడెక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా మరొక్కసారి కోరుతూ ఉన్నా. ఇంకొక విషయానికి వస్తే మానవ హక్కులు రాష్ట్రంలో పూర్తిగా కూడా స్తంభించిపోయినాయి. మానవ హక్కులకి అడుగడుగున భగ్నం కలుగుతూ ఉన్నది. మానవ హక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. రాజ్యాంగం ఇక్కడ ధిక్కరించబడింది. రాజ్యాంగపరంగా పౌరులకు రావాల్సిన హక్కులన్నింటిని కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో కాలరాస్తూ ఉన్నది. అందుకే మానవ హక్కులకి భంగం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మా ఎంపీ కనకమేడల అరుణ్ మిశ్రా గారిని, జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్ అరుణ్ మిశ్రా గారిని కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది, రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుల సమావేశం జరగనుంది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్తో సిటీ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా సమావేశం అయ్యారు. ఎన్నికల బందోబస్తు, తనిఖీలపై కేంద్ర బలగాల అధికారులతో చర్చ నిర్వహించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ విధులపై అధికారులకు సూచనలు చేశారు. కేంద్ర బలగాలకు సరైన వసతి ఏర్పాట్లు చేయాలని, వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను సిపి ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సిపి సూచించారు. ఈ సమావేశంలో సిపి సందీప్ శాండిల్యా, అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్, డీసీ సంతాన్ కృష్ణ, సిఏపిఎఫ్కు చెందిన 5 అసిస్టెంట్ కమాండ్లు, 11 మంది సిఏపిఎఫ్ కంపెనీ సిబ్బంది, అధికారులు సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25 నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ప్రారంభించనున్న నారా భువనేశ్వరి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్న భువనేశ్వరి. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు. 2 రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతుందని మండిపాటు. ఈ నెల 27న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా. అసంతృప్తి నేతలతో విడివిడిగా భేటీ కానున్న అమిత్ షా. రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారన్న ఏలూరు సాంబశివరావు. 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 అప్లోడ్ చేశారని వెల్లడి. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.